హాయ్ ఫ్రెండ్, ఇక ఫ్రెండ్ మా చెట్టు ఇన్ని కాయలు అయినాయి చూడు ఫ్రెండ్. ఇన్ని కాయలు అన్నీ మా చెట్టుకు అన్నీ తెంపినాం చూడు ఫ్రెండ్. ఈరోజు ఉదయమే అన్నీ తెంపేసినాం. ఉన్నాయన్నీ ఇవన్నీ తెంపినాం చూడు ఫ్రెండ్. ఇవన్నీ అవే ఇంకా గంపలు పెట్టుకున్నాం చూడు ఫ్రెండ్. ఇవన్నీ ఇక్కడ గంపలు పెడతాం. ఇవన్నీ మా చెట్టు. ఒక్క చెట్టుకే ఇన్ని కాయలు అయినాయి. ఒక్కటే చెట్టుకు పైన కింద ఒక్క చెట్టుకు ఈ గంపెడు కాయలు అయినాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హ్యాపీ సండే ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు? ఏమేమి చేస్తున్నారు? సండే స్పెషల్ ఏంటి? అందరిని పలకరియాలి కదా, అవునా కదా ఫ్రెండ్స్? చూడండి, చింతపల్ల కాయలు అయినాయి. హోమ్ మేడ్ ఫ్రూట్స్. ఇంకా జామ పండు ఉన్నాయి. జామ పండు కూడా తెంపుతాం ఒకరోజు, అది కూడా వీడియో పెడతాం ఫ్రెండ్స్. మా మమ్మీ అన్ని పెద్ద గంపకి వేసుకుంటుంది. పండు అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాం ఫ్రెండ్స్, ఓకేనా? లైక్ చేయండి అబ్బా, ఛానల్కి లైక్ ఇస్తలేరేంటి? లైక్ చేయండి, షేర్ చేయండి కొంచెం, సరేనా? ఒక్క చెట్టుకి ఇన్ని కాయలు అయినా అంటే గ్రేట్ తెలుసా? పండు కూడా ఎంత పెద్దగా, ఎంత పెద్ద కాయ. మళ్ళీ ఈడ కూడా ఎంత పెద్ద పండు. ఇది ఆకులు రాకి ఇట్లా అయినాయి, గోడకి తగిలినాయి. గోడకి తగిలి బ్లాక్ అయిపోయాయి. ఇన్ని వచ్చినాయి. ఒక చెట్టుకి ఇన్ని వచ్చినాయి అంటే చేనుల పంట ఎంగెంత వండుతుందో జనాలకి కదా. అందుకే పొలాలు ఉన్న వాళ్ళు బేఫికర్ పొలాలు తీసుకొని ఏదైనా పంట వేసుకొని ఆరామ్సే కూర్చోవచ్చు. చేతికి పంట వచ్చినప్పుడు ఆనందమే వేరు కదా ఫ్రెండ్స్. ఇన్ని అయినాయి చూడండి, ఇవన్నీ చెట్టువే. చెట్టు కాయలు ఇన్ని అయినాయి చూడండి ఒకసారి. ఇంకా పండ్లు కాలేదు, మొత్తం కాయలే. 3 days అయితే పళ్ళు అయిపోతాయి. పండ్లు అయిన తర్వాత మళ్ళీ పండ్లైన వీడియో కూడా పెడతాం ఫ్రెండ్స్.